ప్రపంచంలో అత్యంత సన్నిహిత ఆర్థిక భాగస్వాములుగా ఉన్న అమెరికా కెనడా మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పొరుగు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు సరికొత్త సంక్షోభంలో కూరుకుపోయాయి. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించడం అగ్నికార్యం పోస్తుంది. అమెరికాలో రాష్ట్రాలకు లభించే ప్రయోజనాలు కావాలని కెనడా కోరుకుంటోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది కేవలం రాజకీయ సెటైర్ మాత్రమా, లేక కెనడాపై ఒత్తిడి పెంచే వ్యూహమా అన్న చర్చ మొదలైంది. కెనడా నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 50% టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో వాణిజ్య యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. దీనికి దీటుగా కెనడా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. డాలర్కు డాలర్ బదులు తీర్చుకుంటామని మార్క్ కార్నీ ఇచ్చిన హెచ్చరికలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మాపై దాడి జరిగింది, మేము యుద్ధంలో ఉన్నామంటూ కెనడా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిస్థాయి టారిఫ్ వార్కు సంకేతాలు ఇస్తున్నాయి. అసలు ఈ ట్రేడ్ వార్ వెనుక ఉన్న రాజకీయ ఆర్థిక వ్యూహాలేంటి? దీనివల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? ఇదే ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. అమెరికా కెనడా మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహపూర్వక వాణిజ్య సంబంధాలు ఇప్పుడు కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు రెండు దేశాల సరిహద్దుల్లో ఆర్థిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 50% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ నిర్ణయం వెనుక ట్రంప్ అసలు టార్గెట్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెనడాని కొత్త వాణిజ్యోప్పందానికి ఒప్పించేందుకు ఇదొక వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్ ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయ రంగాల్ని రక్షించడమే తన ప్రధాన లక్ష్యమని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అమెరికా రైతులపై కెనడా భారీ సుంకాలు విధిస్తోందని, దానికి బదులుగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అమెరికా వాదిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని కెనడా తీవ్రంగా ఖండిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కెనడా నేతలు మండిపడుతున్నారు. ఈ టారిఫ్ వార్ కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల్ని సైతం దెబ్బతీసే స్థాయికి చేరుకుంది. ఈ వాణిజ్య వివాదంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు కెనడాలో జాతీయ ఆగ్రహానికి కారణమైంది. కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రంగా ట్రంప్ అభివర్ణించడం తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికాలోని రాష్ట్రాలకు లభించే ప్రయోజనాలన్నీ కావాలని కెనడా కోరుకుంటోందని, అలాంటప్పుడు 51వ రాష్ట్రంగా ఎందుకు మారకూడదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇది కేవలం రాజకీయ సెటైర్ మాత్రమేనా, లేక కెనడా సార్వభౌమత్వాన్ని కించపరిచే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యనా అన్న చర్చ జరుగుతోంది. ట్రంప్ వ్యాఖ్యల వెనుక స్పష్టమైన వ్యూహం ఉందన్నది నిపుణుల అంచనా. కెనడాపై మానసిక ఒత్తిడి పెంచి వాణిజ్య చర్చల్లో తమకు అనుకూలమైన షరతుల్ని అంగీకరించేలా చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు కెనడాలో జాతీయతా భావాన్ని మరింత రగిలించాయి. తమ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కెనడా ప్రజలు, రాజకీయ నేతలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్య వివాదాన్ని కాస్త రెండు దేశాల మధ్య ప్రతిష్టాత్మక పోరాటంగా మార్చేశాయి. ట్రంప్ దూకుడుకు కెనడా కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. అమెరికా తీసుకునే ప్రతి చర్యకు ప్రతీకారం తప్పదని కెనడా స్పష్టం చేసింది. డాలర్కి డాలర్ అంటూ మార్క్ కార్నీ ఇచ్చిన హెచ్చరికలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. మాపై దాడి జరిగింది, మేము యుద్ధంలో ఉన్నాం అంటూ కార్నీ చేసిన వ్యాఖ్యలు కెనడా వైఖరిలో వచ్చిన మార్పును స్పష్టం చేస్తున్నాయి. వాణిజ్య వివాదాన్ని ఆర్థిక యుద్ధంగా అభివర్ణించడం ద్వారా కెనడాలో జాతీయతా భావాన్ని బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోంది. అమెరికా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని, తమ దేశ ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళతామని కెనడా నేతలు తేల్చి చెబుతున్నారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామన్న కెనడా వైఖరి పూర్తిస్థాయి టారిఫ్ వార్కు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. రెండు దేశాలు పంతాలకు పోతే అది కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా మొత్తం ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. మార్క్ కార్నీ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతాయా, లేక ఆచరణలో కఠిన చర్యలుంటాయన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అమెరికా కెనడా మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చేతుల యుద్ధంగా మారుతోంది. ట్రంప్ 50% టారిఫ్ విధిస్తామంటే కెనడా కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ సిద్ధమవుతోంది. ఈ ప్రతీకార చర్యలు అమెరికాలో ఎవరిని ఎక్కువగా దెబ్బతీయబోతున్నాయి? కెనడా టార్గెట్ చేసిన రంగాలేంటి? ఈ టారిఫ్ వార్ వల్ల అంతిమంగా సామాన్య వినియోగదారుడిపై పడే భారం ఎంత?
ఈ ఆర్థిక యుద్ధం రెండు దేశాల పరిశ్రమలను ఎలా కుదిపేయబోతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. అమెరికా విధించబోయే 50% సుంకాల వెనుక అసలు టార్గెట్ ఏంటన్నది స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు $20 బిలియన్ విలువైన కెనడా వస్తువులపై ఈ సుంకాల ప్రభావం పడనుంది. ప్రధానంగా ఉక్కు, అల్యూమినియం, కలప, వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా లక్ష్యంగా చేసుకుంది. తమ దేశీయ పరిశ్రమల్ని రక్షించుకునేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అమెరికా వాదిస్తోంది. చౌకగా వచ్చే కెనడా వస్తువుల వల్ల అమెరికన్ పరిశ్రమలు దెబ్బతింటున్నాయని, స్థానికంగా ఉద్యోగాలు కోల్పోతున్నారన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఈ టారిఫ్ల ద్వారా కెనడాను దెబ్బతీసి అమెరికన్ ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని నిర్మాణ రంగం, ఆటోమొబైల్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కెనడా నుంచి వచ్చే ముడి సరుకుపై ఆధారపడిన అనేక అమెరికన్ కంపెనీలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముడిసరుకు ధరలు పెరిగితే అంతిమంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, అది పరిశ్రమల మనుగడకే ముప్పుగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా టారిఫ్లకు ధీటుగా కెనడా కూడా పక్కా వ్యూహంతో కౌంటర్ అటాక్కి సిద్ధమైంది. కెనడా ప్రతీకారం అమెరికాలో ఎవరిని ఎక్కువగా దెబ్బతీయవచ్చన్న దానిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అమెరికన్ ఉక్కు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటామని మార్క్ కార్నీ చెప్పడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగుంది. ట్రంప్కు రాజకీయంగా మద్దతిచ్చే రాష్ట్రాలపైనే కెనడా ప్రధానంగా దృష్టి పెట్టింది. రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడం ద్వారా ట్రంప్పై అంతర్గతంగా ఒత్తిడి పెంచాలన్నది కెనడా ఎత్తుగడ. వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దెబ్బతింటే అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ట్రంప్ సొంత ఓటు బ్యాంకు నుంచే వ్యతిరేకత వచ్చేలా చేయాలని కెనడా భావిస్తోంది. ఈ వ్యూహాత్మక ప్రతీకారం అమెరికా రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ట్రేడ్ వార్లో టారిఫ్ కట్టేది కెనడా మాత్రమేనా, లేక అమెరికన్ వినియోగదారుడు మూల్యం చెల్లించాల్సొస్తుందా అన్నది అత్యంత కీలకమైన ప్రశ్న. వాస్తవానికి టారిఫ్లంటే దిగుమతి చేసుకునే దేశంలోని వినియోగదారులు చెల్లించే పన్నులే అని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెనడా వస్తువులపై 50% సుంకాలు విధిస్తే ఆ భారాన్ని అమెరికన్ కంపెనీలు అంతిమంగా వినియోగదారులపైనే మోపుతాయి. దీనివల్ల అమెరికాలోనే వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికన్లకు ఈ ట్రేడ్ వార్ మరింత భారాన్ని మిగల్చనుంది. గృహ నిర్మాణ వ్యయాలు, కార్ల ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తయారీ వ్యయాలు పెరగడం వల్ల అమెరికన్ కంపెనీల లాభాలు తగ్గి ఉద్యోగాల కోతకు దారితీసే ముప్పు కూడా పొంచుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కెనడాని దెబ్బతీయడం కంటే అమెరికన్ల జేబులకే ఎక్కువ చిల్లులు పెడుతుందన్న విమర్శలు అంతర్గతంగానే వినిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో చివరి నిమిషంలో జరిగిన వాణిజ్య చర్చలు ఎందుకు విఫలమయ్యాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. అమెరికా పెట్టిన కఠిన షరతుల్ని అంగీకరించేందుకు కెనడా ససేమిరా అనడమే చర్చల వైఫల్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తమ దేశీయ పరిశ్రమల్ని దెబ్బతీసే ఎలాంటి ఒప్పందాలకైనా తలొగ్గేది లేదని కెనడా స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ కూడా తన పట్టు వీడకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాలు రాజీ పడేందుకు సిద్ధంగా లేకపోవడంతో దౌత్య మార్గాలు మూసుకుపోయాయి. ఈ చర్చల వైఫల్యం రెండు దేశాల మధ్య అగాధాన్ని మరింత పెంచింది. వాణిజ్య వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం చేజారిపోవడంతో ఇక టారిఫ్ వార్ అనివార్యంగా మారింది. ఈ వైఫల్యం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన 51వ రాష్ట్రం వ్యాఖ్యలు ఇప్పుడు కెనడాలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అమెరికా రాష్ట్రాలకు దక్కే ప్రయోజనాలు కెనడా ఉచితంగా పొందాలని చూస్తోందనే ట్రంప్ ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతీస్తున్నాయి. ఇది కేవలం వాణిజ్య వివాదంగా మాత్రమే కాదు, రెండు దేశాల సార్వభౌమత్వ పోరాటంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెనడా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డాలర్కు డాలర్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం ఈ ట్రేడ్ వార్ తీవ్రతకు అద్దం పడుతోంది. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? కెనడా కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం.
అమెరికాలోని రాష్ట్రాలకు లభించే ప్రయోజనాలు కెనడా కోరుకుంటోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెనడాకి 51వ రాష్ట్రంగా అభివర్ణించడం కేవలం రాజకీయ సెటైర్ మాత్రమేనా, లేక కెనడాపై మానసిక ఒత్తిడి పెంచే వ్యూహమా అన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ట్రంప్ తన దేశీయ ఓటు బ్యాంకును సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కెనడాను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టి కొత్త వాణిజ్య ఒప్పందాలకు ఒప్పించే ఎత్తుగడగా కూడా దీన్ని భావిస్తున్నారు. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న రెండు దేశాల మధ్య ఇలాంటి భాష వాడటం దౌత్యపరంగా సరికాదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై అమెరికా ఆధిపత్యాన్ని మరోసారి చాటి చెప్పడమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కెనడా ప్రజల్లో జాతీయతా భావాన్ని రగిలించి అమెరికాకు వ్యతిరేకంగా ఏకమయ్యేలా చేస్తున్నాయి. కెనడా వస్తువులపై 50% టారిఫ్ విధించడం వెనుక ట్రంప్ అసలు టార్గెట్ ఏంటన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కెనడాని కొత్త వాణిజ్య ఒప్పందానికి ఒప్పించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక అమెరికన్ పరిశ్రమల రక్షణ వ్యూహం కూడా దాగుంది. ముఖ్యంగా అమెరికన్ ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయ రంగాల్ని రక్షించడమే ట్రంప్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. అమెరికా రైతులపై కెనడా ఇప్పటికే భారీ సుంకాలు విధిస్తోందన్న ట్రంప్ ఆరోపణలు ఈ ట్రేడ్ వార్కి ప్రధాన కారణంగా మారాయి. తమ దేశ రైతులు, కార్మికుల ప్రయోజనాల్ని కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ట్రంప్ యంత్రాంగం సమర్థించుకుంటోంది. అయితే ఈ 50% టారిఫ్ వల్ల రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా టారిఫ్లపై కెనడా కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. డాలర్కి డాలర్ అంటూ మార్క్ కార్నీ ఇచ్చిన హెచ్చరికలు ఈ ట్రేడ్ వార్ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ప్రతీకార చర్యలు తీసుకుంటామన్న కెనడా వైఖరి పూర్తిస్థాయి టారిఫ్ వార్కు సంకేతంగా మారుతోంది. మాపై దాడి జరిగింది, మేము యుద్ధంలో ఉన్నాం అన్న మార్క్ కార్నీ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక సందేశం దాగుంది. వాణిజ్య వివాదాన్ని ఆర్థిక యుద్ధంగా అభివర్ణించడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ దేశ ప్రజల్లో జాతీయతా భావాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తోంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని, తమ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని కెనడా స్పష్టం చేస్తోంది. మార్క్ కార్నీ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక ప్రతీకార చర్యలకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. కెనడా ప్రతీకార చర్యలు అమెరికాలో ఎవరిని ఎక్కువగా దెబ్బతీస్తాయన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. అమెరికన్ ఉక్కు, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్ని లక్ష్యంగా చేసుకుంటామని కెనడా ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ రంగాలు ఎక్కువగా ట్రంప్కి రాజకీయ మద్దతున్న ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం. అంటే ట్రంప్ ఓటు బ్యాంకును నేరుగా దెబ్బతీసే వ్యూహంతోనే కెనడా పావులు కదుపుతోందని స్పష్టమవుతోంది. అమెరికా ఎగుమతులపై కెనడా భారీ సుంకాలు విధిస్తే ఆయా పరిశ్రమలు తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి వస్తుంది. దీనివల్ల అమెరికాలో నిరుద్యోగం పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. ట్రంప్ రాజకీయ మద్దతున్న రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి పెంచడం ద్వారా ఆయన్ను పునరాలోచనలో పడేలా చేయాలన్నది కెనడా వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ప్రతీకార చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. రెండు దేశాల మధ్య చివరి నిమిషంలో జరిగిన వాణిజ్య చర్చలు విఫలం కావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. $20 బిలియన్ విలువైన కెనడా వస్తువులపై 50% సుంకాల ప్రభావం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ టారిఫ్ల భారం కేవలం కెనడా మాత్రమే భరిస్తుందా, లేక అమెరికన్ వినియోగదారుడు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుందనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. దశాబ్దాలుగా ఒకదానిపై మరొకటి ఆధారపడ్డ ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు విడిపోతే జరిగే నష్టం ఊహకందనిది. ఈ ట్రేడ్ వార్ వల్ల సామాన్యుడిపై పడే భారం, పరిశ్రమల మనుగడపై తలెత్తే ముప్పు గురించి ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం.
చివరి నిమిషంలో వాణిజ్య చర్చలు ఎందుకు విఫలమయ్యాయన్నది ఇప్పుడు రెండు దేశాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. $20 బిలియన్ విలువైన కెనడా వస్తువులపై 50% సుంకాల ప్రభావం అమెరికా మార్కెట్పై కూడా తీవ్రంగా పడనుంది. టారిఫ్ కట్టేది కెనడా మాత్రమేనని ట్రంప్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి అమెరికన్ వినియోగదారుడే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కెనడా నుంచొచ్చే ముడి సరుకు వస్తువుల ధరలు పెరగడం వల్ల అమెరికాలోనే తయారీ వ్యయాలు అమాంతం పెరిగిపోతాయి. దీనివల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అమెరికా కంపెనీలు తమ లాభాల్ని కాపాడుకునేందుకు పెరిగిన భారాన్ని వినియోగదారులపైనే మోపుతాయి. అంతిమంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా సామాన్య ప్రజల జేబులకే చిల్లులు పొడిచే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఒకదానిపై మరొకటి ఆధారపడిన అమెరికా, కెనడా ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు విడిపోగలవా అన్నది అతిపెద్ద ప్రశ్న. రెండు దేశాల మధ్య సప్లై చైన్ వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా అల్లుకుపోయి ఉంది. ఒక కారు తయారీలో విడిభాగాలు సరిహద్దును పలుమార్లు దాటుతాయంటే ఈ రెండు దేశాల అనుసంధానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టారిఫ్ వార్ కొనసాగితే సరిహద్దు రెండు వైపులా ఉన్న పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముడి సరుకు కొరత, పెరిగిన రవాణా ఖర్చులు రెండు దేశాల కంపెనీల్ని సంక్షోభంలోకి నెడతాయి. ఆటోమొబైల్, టెక్నాలజీ, వ్యవసాయ రంగాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థల్ని విడదీయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రేడ్ వార్ దీర్ఘకాలం కొనసాగితే ఉత్తర అమెరికా ఖండం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం లేకపోలేదు. ఇది కేవలం వాణిజ్య వివాదమా లేక సార్వభౌమత్వ పోరాటమా అన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. మార్క్ కార్నీ ప్రకటనతో ఈ వివాదం ట్రేడ్ డీల్ పరిధిని దాటి రాజకీయ ప్రతిష్ఠ పోరుగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించేది లేదని కెనడా తేల్చి చెబుతూ ఉండగా తమ షరతులకు తలొగ్గాల్సిందేనని అమెరికా పట్టుబడుతోంది. రెండు దేశాల నేతలు తమ దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆర్థిక నష్టాల్ని పక్కకు పెట్టి జాతీయ ప్రతిష్టకే ఇరు దేశాలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ పంతాలు, పట్టింపుల వల్ల దౌత్యపరమైన చర్చలకు అవకాశం లేకుండా పోతోంది. వాణిజ్య సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన మిత్ర దేశాలు ఇలా బహిరంగ యుద్ధానికి దిగడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా టారిఫ్లు తగ్గిస్తే కెనడా కూడా వెనక్కి తగ్గుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు ఈ ట్రేడ్ వార్ ఎవరికి రాజకీయంగా లాభం చేకూరుస్తుంది అన్న లెక్కలు రెండు దేశాల్లోనూ మొదలయ్యాయి. ఆర్థిక నష్టం కంటే పొలిటికల్ లెక్కలే పైచేయి సాధిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ తన కఠిన నిర్ణయాలతో అమెరికా ఫస్ట్ నినాదాన్ని బలోపేతం చేసుకుంటూ ఉండగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికాని ఎదిరించడం ద్వారా దేశీయంగా తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు ఈ యుద్ధంలో గెలిచేదెవరు, నష్టపోయేదెవరన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ప్రపంచంలో అత్యంత సన్నిహిత ఆర్థిక భాగస్వాములుగా ఉన్న అమెరికా, కెనడా సంబంధాలు ఇప్పుడు దీర్ఘకాలిక ట్రేడ్ వార్ దిశగా వెళుతూ ఉండడం గ్లోబల్ మార్కెట్లను కలవరపెడుతోంది. ఈ వివాదం త్వరగా సద్దుమణగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రతికూల ప్రభావం పడటం ఖాయం. అమెరికా, కెనడా మధ్య రగులుతున్న ఈ ట్రేడ్ వార్ కేవలం ఈ రెండు దేశాలకి పరిమితమయ్యేలా లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ట్రంప్ పంతం, కెనడా ప్రతీకారం అంతిమంగా సామాన్య ప్రజల జేబులకే చిల్లులు పొడిచేలా ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాల నాటి ఆర్థిక సంబంధాలు పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో, ఇరు దేశ నేతలు ఎప్పుడు మెట్టు దిగుతారో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.